ఈ ఉదయకాల సమయంలో మనం దేవుని పాద సన్నిధికి రావడానికి దేవుడు మనకు సహాయం చేసి ఉన్నాడు. అందును బట్టి నేను దేవునికి కృతజ్ఞతాస్తుతులు చెల్లిస్తూ ఉన్నాను. రండి ఈరోజు వాక్య ధ్యానం కొరకు హెబ్రీలకు రాసిన పత్రిక 9వ అధ్యాయము 11వ వచనమును చదువుకుందాం. అయితే క్రీస్తు రాబోచున్న మేలుల విషయమై ప్రధాన యాజకుడుగా వచ్చి తానే నిత్యమైన విమోచన సంపాదించి హస్తాకృతము కానిది అనగా ఈ సృష్టి సంబంధము కానిదియు మరి ఘనమైనదియు పరిపూర్ణమైనదియునైన గుడారము ద్వారా మనం ఇప్పటి వరకు 5 బలుల గురించి నేర్చుకుంటూ వచ్చాం. అయితే ఇజ్రాయేలు ప్రజలు ఈ బలులను ధర్మశాస్త్రంలో ఇవ్వబడిన ఆజ్ఞల చొప్పున వేరువేరు సమయాలలో అర్పించేవారు. ఆ బలులన్నీ కూడా ఒకేసారి అర్పించబడకపోయేవి. వేరువేరు సమయాలలో ఆయా అవసరాలను బట్టి వేరువేరు బలులను అర్పించవలసి ఉండేది లేక అర్పించబడేవి. అయితే మనం చూసినట్లయితే పాప పరిహారార్థ బలి మరియు అపరాధ పరిహారార్థ బలి, ఇవి 2 బలులను కూడా పాపము జరిగినప్పుడే అర్పించవలసి ఉండేది లేక అర్పించబడేవి. నైవేద్య బలి మరియు సమాధాన బలి అనేవి సంతోష సందర్భాలలో అర్పించబడేవి. ఎందుకంటే ఇశ్రాయేలు ప్రజలు దేవుని సన్నిధికి వచ్చినప్పుడు కృతజ్ఞత హృదయంతో నైవేద్య బలిని మరియు సమాధాన బలిని అర్పణగా తీసుకొచ్చేవారు. అలాగే దహన బలి దేవుని మందిరములో అర్పించబడినప్పుడు ఆ బలి తెచ్చిన వ్యక్తుల ద్వారానో మరియు దేవుని సన్నిధిలో పరిచర్య చేసే యాజకుల ద్వారానో అర్పించబడేది. మరియు వారు ధర్మశాస్త్రంలో ఇవ్వబడిన ఆజ్ఞల ప్రకారముగానే ప్రతిరోజు ఉదయం మరియు సాయంత్రం ఆ బలులను అర్పించేవారు. మందిరములో అనగా ప్రత్యక్షపు గుడారంలో ప్రవేశించిన వారిలో ఏ ఒక్కరు కూడా ఆ మందిరంలోనికి వెళ్ళి నాట్యమాడి ఆనందించే ధైర్యం ఎన్నడూనూ వారికి లేకుండెను. ఎందుకంటే వారి ఎదుట ఉన్న దృశ్యం భయంకరమైనదిగా ఉండేది. ప్రతి చోట కూడా బలి మరియు రక్తమే వారికి కనబడేది. అయితే దేవుని దృష్టిలో పాపం ఎంత భయంకరమైనదో అనే విషయాన్ని ఆ దృశ్యం చూపిస్తుంది. మందిరంలో ప్రతి చోట రక్తమే కనబడేది. ఎందుకంటే ఇది దేవుని ధర్మశాస్త్రము చొప్పున పాపమునకు వచ్చు జీతం మరణము గనుక అది మార్చబడదు. కాబట్టి పాపమునకు వచ్చు శిక్షను ఒక నిర్దోషమైన జంతువు తనపై భరిస్తుందనే సత్యాన్ని గ్రహించేవారు. దేవుని సన్నిధిలో సేవ లేక పరిచర్య చేయు యాజకుడు ఆ పరిచర్యను పూర్ణ గౌరవముతోనూ పూర్ణ భయంతోనూ చేసేవాడు. ఎందుకంటే దేవుని సూత్రాలు ఆయన ఎదుట ఎంతో స్పష్టంగా కనబడుచున్నవి. ఈరోజు మనం చాలామంది విశ్వాసులను చూసినప్పుడు ఆశ్చర్యమనిపిస్తుంది. ఎందుకంటే వారు ఆరాధన చేయు సమయంలో దేవుని సన్నిధిలో నాట్యమాడడం ప్రారంభిస్తారు, ఆనందించడం ప్రారంభిస్తారు మరియు తమ్మును తాము సంతోషపరుచుకొనుటకు ప్రయత్నం చేస్తూ ఉంటారు. అయితే దీని అర్థమేమిటంటే ఈ విషయాలు మనకు ఏమని తెలియజేయుచున్నవి అంటే ఈ వ్యక్తులకు ఇప్పటి వరకు కూడా దేవుని స్వభావం మరి ఆయన సిద్ధాంతము లేక ఆయన సూత్రాలు అనేవి అర్థం కాలేదని తెలియజేయుచున్నవి. అయితే దేవుడు ప్రేమామయుడనేది వాస్తవమే. కానీ అదే సమయంలో మనం చూసినట్లయితే దేవుడు పాపాన్ని ద్వేషించేవాడు, అలాగే దహించు అగ్ని అయి ఉన్నాడని మనం అర్థం చేసుకోవాలి. ఈ బలులన్నీ కూడా దేవుని మందిరములో అర్పించబడినప్పటికీ ఇజ్రాయేలు ప్రజల కొరకు సంవత్సరములో అత్యంత ప్రాముఖ్యమైన బలి అనేది ఉండేది. అదే ప్రాయశ్చిత్త దినము. మరి వారికి ఈ దినము సంతోషించాల్సిన దినము కాదు. ఎందుకంటే దేవుడు వారిని ఒంటరిగా విడిచిపెట్టి వెళ్ళకుండునట్లు ఆ దినమున ఇజ్రాయేలు ప్రజలు దేవుని దయ కనికరము కొరకు వేడుకునేవారు. వారి పాపక్షమాపణ కొరకు ప్రార్థన చేసేవారు. ఆ దినమున యాజకుడు ప్రజల కొరకు ప్రాయశ్చిత్తము చేయును గనుక పూర్తి పవిత్రతతో దేవుని సన్నిధిలో అగపడునట్లు లేక కనబడునట్లు తన్ను తాను శుద్ధి చేసుకొనవలసి ఉండేది. ఆ దినమున ఆ బలుల ద్వారా ఒక గంభీరమైన సత్యం బయలుపడుతుంది. అదేమిటంటే అది యాజకుని పదవి లేక యాజకత్వము, మధ్యవర్తిత్వము, బలి, ఇవి అన్నిటి ద్వారా
ఈ విధముగా వారు ఎంత క్షమాపణలు కోరినా అడిగినా కానీ అది సంపూర్తి కాకుండెను, లేదా పరిపూర్ణమైనదిగా కాకుండెను. ఎందుకంటే వారు ప్రాయచిత్త దినమును ప్రతి సంవత్సరము మరలా ఆచరించవలసి వచ్చేది గనుక ఎద్దుల రక్తము లేదా మేకల రక్తము పాపాలను దూరము చేయలేదనే ఈ సత్యం మరింత దృఢపరచబడింది. ధర్మశాస్త్రము ఎవరిని కూడా పరిపూర్ణంగా చేయలేకపోయింది. అది రాబోచున్న మేలుల విషయమైన ఒక ఛాయగా ఉండెను. యేసు ప్రభువు బలి, యేసు ప్రభువు పరిచర్య పరలోకం దృష్టిలో ఎంతో ప్రాముఖ్యమైనదై ఉండెను. ఆయన పరిచర్య మరి ఆయన బలియే సంపూర్ణమును మరి పరిపూర్ణమై ఉన్నది. మరి ఆ ఒక్క బలి మాత్రమే సమస్త మానవాళి యొక్క రక్షణ కొరకు సరిపోయినదై ఉన్నది. కాబట్టి రానున్న రోజులలో మనం ఆ ప్రాయచిత్త దినం యొక్క ప్రాముఖ్యమైన ఆ బలి గురించి నేర్చుకుందాం. ఇది ప్రభువైన యేసుక్రీస్తు యొక్క బలికి ఒక ఛాయగా ఉన్నది. మరి ఈ ప్రాయచిత్త దినమనేది ఇజ్రాయేలు ప్రజలందరికీ అతి పరిశుద్ధమైన దినమై ఉన్నది. మరి ఇంకా ఇది ఎలాంటి దినమంటే కేవలం ప్రధాన యాజకుడు మాత్రమే మందిరములోనికి ప్రవేశించి ఆ దినపు పరిచర్యను చేయవచ్చు. మనకు కూడా దేవుడు ఇదే విధముగా చేశాడు. అదేమిటంటే మన పాపాలు క్షమింపబడుటకు మరియు మనకు ఉచితముగా రక్షణనే బహుమానమును అనుగ్రహించుటకు మన ప్రధాన యాజకుడైన ప్రభువైన యేసుక్రీస్తు సిలువలో మన ప్రాయచిత్తం కొరకు సమస్త పనులను లేక ఆ సమస్త పరిచర్యను స్వయాన తానే చేసి ఉన్నాడు. మరొక విషయం, ప్రాయచిత్త దినమున ప్రధాన యాజకుడు తన ప్రధాన యాజకుని వస్త్రాన్ని ధరించుకొనక ఎంతో అందమైన వస్త్రాలు ఉన్నప్పటికీ వాటిని అతడు ధరించక దేవుని ఎదుట తన్ను తాను తగ్గించుకొని దీనునిగా చేసుకుంటాడు లేక దీనుడవుతాడు. ఆ దినమున అతడు నేత పని అయిన సన్న నార చొక్కాయి, సన్న నారతో బుట్ట పని అయిన నడికట్టును, సన్న నారతో కూడిన తలపాగను ధరించుతాడు. ఇవి అతనికి దేవుడిచ్చిన పవిత్రమైన వస్త్రాలై ఉన్నవి. అలాగే మన ప్రధాన యాజకుడైన యేసు ప్రభువుకు కూడా ఇదే విధముగా జరిగింది. తన్ను తాను తగ్గించుకున్నాడు, మానవుని స్వరూపమును ధరించుకున్నాడు, మరి పరిశుద్ధతను అలంకరించుకొని ఉన్నాడు. అంతేకాకుండా పరలోకం ఆయనను అంగీకరించింది. మరి ఈ ప్రాయచిత్త దినము ఎలాంటి దినమంటే ప్రతి ఇజ్రాయేలీయుడు ఉపవాసం ఉంటాడు మరియు తమ ప్రాణమునకు మరి ఆత్మకు బాధను కలిగిస్తాడు లేక ఇబ్బంది పెడతాడు. ఎందుకంటే ఆ దినము విశ్రాంతి దినమై ఉన్నది. మరి ఆ దినమున ఏ వ్యక్తి కూడా పని చేయడు, కానీ దేవుని ఎదుట కనికరము దయ కొరకు దేవుణ్ణి వేడుకుంటారు. కానీ వారి ప్రధాన యాజకుడైతే ఆ దినమున మందిరము ప్రత్యక్ష గుడారము లోపల ఒంటరిగా ఒక్కడే కష్టపడి భారమైన పని చేయవలసి ఉంటుంది. ఎందుకంటే ఆ దినమున అనేకమైన బలులు అర్పించవలసి ఉంటుంది. మరి ప్రతి ఒక్క బలికి వేరే గుర్తింపు ఉంటుంది, వేరే అర్థము ఉంటుంది, వేరే ఉద్దేశం ఉంటుంది, వేరే ఫలితం లేక వేరే పరిణామం ఉంటుంది. ధర్మశాస్త్రము చొప్పున పరిశుద్ధ స్థలము కొరకు, ప్రత్యక్షపు గుడారము కొరకు, బలిపీఠము కొరకు ప్రాయచిత్తము చేయాల్సి ఉంటుంది. మరియు యాజకుల కొరకు మరి సమాజమంతటికి కొరకు కూడా ప్రాయచిత్తము చేయవలసి ఉంటుంది. మరి మన ప్రధాన యాజకుడైన యేసు ప్రభువు ఆయన కూడా పరిశుద్ధమైన దేవునితో మనకు సమాధానపరచుట కొరకు మన కొరకు బలిగా అర్పించబడ్డాడు. అలాగే తనను తాను బలిగా అర్పించుకున్నాడు. మనం ఎప్పుడూ కూడా అడగలేదు, అలాగే మనం దీనికి యోగ్యులము కూడా కాము. కానీ ఇది దేవుని అనుగ్రహము, ఆయన కృపయై ఉన్నది. ఆయన ప్రేమ పూర్ణుడు గనుక ఆయన ద్వారానే మనకు ఈ రక్షణ కలిగింది, లేక ఆయన ద్వారానే మనం ఈ రక్షణను పొందుకోగలిగాం. రండి, ఈ రోజులలో మనం గర్వించక దేవుని ఎదుట మనల్ని మనం దీనులుగా చేసుకుందాం. విరిగి నలిగిన హృదయంతో యేసు ప్రభువు శిలువ యొద్దకు వద్దాం. మరి ఆ శిలువను హత్తుకుందాం. మన మరణం వరకు, మన ఈ జీవితాంతము వరకు మనం ఆ శిలువను గట్టిగా పట్టుకొని మన గుండెలకు హత్తుకొని మన పరుగును కడముట్టించుదాం. రండి, మనం ప్రార్థన చేసుకుందాం. కృపగల మా తండ్రి,
నీకు కృతజ్ఞతాస్తుతులు చెల్లిస్తూ ఉన్నాం. నీ పరిశుద్ధమైన నీ వాక్యము ద్వారా నీతో ఉన్న సంబంధము ఎంత గంభీరమైనదో, పాపము ఎంత భయంకరమో, నీ అనుగ్రహము, నీ కృప ఎంత అమూల్యమైనదో అనే ఈ విషయాలను మేము అర్థం చేసుకోవడానికి నీవు మాకు అవకాశమిస్తూ ఉన్నావు. అందును బట్టి నీకు వందనాలు. ఇజ్రాయేలు ప్రజలు ప్రాయచిత్త దినమున ఎంతో భయభక్తులతో నీ సన్నిధిలో ఉండేవారు. వారు ప్రతి సంవత్సరం కూడా బలులు అర్పించవలసి వచ్చేది. కానీ నీవు మాత్రము ఒకేసారి మా రక్షణ కొరకు సమస్తమును ఇచ్చి ఉన్నావు. తండ్రి, ఈ రోజులలో ఆ రక్షణ యొక్క విలువను అర్థం చేసుకొని భయము కలిగి మేము ముందుకే సాగడానికి మాకు సహాయము చేయమని వేడుకొనుచున్నాం. నీ చిత్తము మా జీవితాలలో నెరవేరాలని నీ ఆశీర్వాదమును కోరుచు సమస్త మహిమను నీకే చెల్లిస్తూ యేసుక్రీస్తు మధురమైన నామములో అడుగుచున్నాము తండ్రి. ఆమెన్. ఈ రోజులలో మనలో ప్రతి ఒక్కరము దేవుని చిత్తానుసారముగా దేవుని మహిమ కొరకు మనం జీవించినట్లు దేవుడు మనకు సహాయము చేయమని కోరుకుందాం. దేవుడు మనందరినీ ఆశీర్వదించునుగాక. మన ప్రభువు అతి శీఘ్రముగా రానయున్నాడు. మారనాథ.